చేస్తున్న కార్యక్రమాలకి చాలా వరకు నాకేంటంటే ఒక కార్యక్రమం ఏదైనా చేసాము అంటే చాలామంది పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటారు దాన్ని. కానీ నేనేం చెప్తున్నానంటే నేను చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అది పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం అనేది వేరొకరికి తెలిస్తే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉండేటప్పుడు నన్ను అప్రోచ్ అవుతారు అనే చిన్న ఆశ నాకు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను మీడియా మొదటి నుంచి కూడా మీడియా మిత్రులందరికీ కూడా నేను చాలా బాగా చూసుకుంటాను. ఎందుకంటే ఈరోజు మీడియా అనేది లేకపోతే ఈరోజు కంచెల అచ్యుతరావు లేడు, నారా చంద్రబాబు నాయుడు గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఎవరూ ఉండరు. అంటే మీడియా అనేది ఈరోజు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది బయటికి తీసుకొచ్చింది మీడియా మిత్రులు. మరి ఈ మీడియా మిత్రులకి ఈరోజు నేను ఎన్నోసార్లు నా యొక్క పాత వాయిసెస్ మీరు వింటే కనుక నేను ప్రతిసారి జనరల్ టాపిక్లో నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తాను. మీడియా మిత్రులకి హౌసింగ్ కానీ అలాగే వాళ్ళకి మెయిన్ ఏంటంటే హెల్త్ పరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ హెల్త్ పరంగా ఆ ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాలి అంటే కొంతమంది ఎవరో ఇమ్మీడియట్గా సపోర్ట్ చేసిన దాని మీద అతని తాలూకా లైఫ్ అనేది సెటరేట్ కాదు. దీని గవర్నమెంట్లు అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని ఈరోజు మరి ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా మరి మీడియా మిత్రుల ద్వారా బయటికి వెళ్తుంది కాబట్టి మరి అలాంటి మీడియా మిత్రులకి సహాయ సహకారాలు అనేది గవర్నమెంట్స్ అందించాలని ఎన్నోసార్లు నేను కూడా బహిర్గతంగానే మాట్లాడడం జరిగింది. మరి ఆ యొక్క విధిలోనే ఎన్నోసార్లు నేను ఆలోచించి అసలు యాక్చువల్గా ఈ సంఘాలు ఏవైతే మీడియా సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు 100% వాళ్ళు ముందుకి వెళ్తున్నారు. ఏ గవర్నమెంట్ సహాయం చేసినా చేయకపోయినా వాళ్ళు ఇండివిజువల్గానే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక నిధి అనేది ఏర్పాటు చేస్తే ఆ నిధి అనేది ఉంటే వాళ్ళు 100% ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నేను కంచెర్ల ఏదైతే బాబుని సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశామో అందులో చాలామంది మిత్రులు ఆ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఆ రోజు చెప్తున్నాను, ఈరోజు కూడా ఆ సినిమా పూర్తయింది. ఆ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయినప్పుడు నేను మీడియా ఏదైతే మీ తాలూకా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ మీడియా తరపున వాళ్ళకి మా సినిమా తరపున 10 లక్షల రూపాయలని నేను ఇవ్వడానికి అది విలేకరుల సంక్షేమ నిధికి ఆ 10 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రేపు కంచెర్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు నా మాట తప్పకుండా నేను ఆ 10 లక్షల రూపాయల చెక్కుని నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు రాత్రి అనక పగలనక ఎండనక వాననక మీరు ఏదైతే సర్వీస్ చేస్తున్నారో పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారో మీరు చేసిన సర్వీస్ అనేది ఎవరికో కాదు పబ్లిక్కి. మరి పబ్లిక్ ఈరోజు అవేర్నెస్ వచ్చింది అంటే కారణం మీడియా. మరి ఆ అవేర్నెస్ తీసుకొచ్చే మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా అది టోటల్గా వ్యవస్థకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నా వంతుగా నేను ఆ చిన్న సహాయం అనేది నాతో ప్రారంభిస్తే ఎంతోమంది ఈరోజు మీడియా మీద ఆధారపడి మీడియా ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళందరూ ఆ బిజినెస్లో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదో చైతన్యం వచ్చింది. నా యొక్క ఏదైతే నేను చేస్తున్నానో దానికి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా కొంతవరకు ముందుకొచ్చి మీడియాని 100% వాళ్ళు కూడా సపోర్టివ్గా తీసుకుంటున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.